బాగా పరిగెత్తినప్పుడు, తీవ్రమైన భయాందోళనకు లోనైనప్పుడు, రాత్రిపూట పీడకలలు వచ్చినప్పుడు మన గుండె వేగంగా కొట్టుకోవటం మనకు అనుభవమే. అయితే కొంతమందిలో పరిస్థితులతో నిమిత్తం లేకుండా గుండె బాగా వేగంగా స్పందిస్తూ ఉంటుంది. దీన్నే మనం గుండె దడగా చెప్పుకుంటాం. వైద్య పరిభాషలో హార్ట్ పాల్పిటేషన్గా పిలుస్తారు. గుండె దడను మనలో చాలామంది గుండెపోటుకు సంకేతంగా భావిస్తారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? గుండె వేగంగా స్పందించడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె దడ గురించి తెలుసుకునే ముందు అసలు మన గుండె స్పందనల వెనుక కథ ఏమిటో చూద్దాం. మన గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు లయబద్ధంగా స్పందిస్తూ ఉంటుంది. ఇందుకు అవసరమైన కండర శక్తిని సమకూర్చటంలో గుండె తాలూకు ఎలక్ట్రానిక్ సర్క్యూటే అత్యంత కీలకం. గుండె ఖచ్చితంగా నిర్ణీత వేగంతో కొట్టుకోవటానికి, అత్యంత క్రమశిక్షణతో గుండెకు అవసరమైన ఎలక్ట్రిక్ తరంగాలను ఇచ్చే పేస్ మేకర్ గుండెలోని కుడి కర్ణికలో ఉంటుంది. దీని పేరే సైనస్ నోడ్. ఇది గుండె తాలూకు పవర్ హౌస్లా పరిగణించవచ్చు. ఇక్కడ తయారైన విద్యుత్ తరంగాలు ఏట్రియం అంటే కర్ణిక, వెంట్రికల్ అంటే జఠరికల కూడలి వద్ద ఉన్న ఏట్రియో వెంట్రికులార్ నోడ్ దగ్గరకు వస్తాయి. గుండె విద్యుత్ తరంగాలు కొన్ని పరిస్థితుల్లో ఎక్కువగా తయారైన ఈ ఏట్రియో వెంట్రికులార్ నోడ్ వాటిని గుండెకు చేరకుండా నియంత్రిస్తూ ఉంటుంది. అందుకని దీనిని గుండె తాలూకు ఎలక్ట్రికల్ సర్క్యూట్కి పోలీసు ఆఫీసర్ లాగా భావించవచ్చు. ఈ ఏవి నోడ్ నుంచి విద్యుత్ తరంగాలు సాధారణంగా గుండె ఎడమ జఠరిక నుంచి కుడి జఠరికకు ప్రసరిస్తూ ఉంటాయి. అయితే కొందరిలో గుండెకు జరిగే విద్యుత్ సరఫరా సర్క్యూట్లో తేడాలు రావటం వల్ల గుండె స్పందనలో హెచ్చుతగ్గులు రావటం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా వారికి గుండె దడ అనేది సమస్యగా మారుతుంటుంది. గుండె దడ ఏంటంటే గుండె పరంగా దడ వస్తుంది. గుండె వ్యాధి లేకపోయినా కూడా కొంతమందికి దడ వస్తుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఒక్కోసారి పాల్పిటేషన్స్ వస్తాయి. కొంతమంది బ్లడ్ తగ్గినప్పుడు పాల్పిటేషన్స్ వస్తాయి. కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం, కొంచెం హైపోథైరాయిడిజం ఉన్నా, లేకపోతే థైరాయిడ్ పెరుగుతున్నా, హైపర్ థైరాయిడిజం ఉన్నా సరే పాల్పిటేషన్స్ వస్తాయి. నిద్రలేమి, ఆ నిద్ర పట్టకపోవడం వల్ల రాత్రుల పూట వాళ్ళ హార్ట్ బీట్ని వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని కూడా పాల్పిటేషన్స్ అంటారు. నిద్ర లేని కారణంగా వస్తాయి. ఆల్కహాల్ తీసుకొని సడన్గా ఆపేయడం వల్ల వస్తాయి. ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ వీటి వల్ల కూడా పాల్పిటేషన్స్ వస్తాయి. ఇవన్నీ నాన్ కార్డియాక్ కాజెస్, అంటే హార్ట్ కాకుండా మిగతా వాటి కాజెస్. సో యూజువల్గా 100 మంది పాల్పిటేషన్స్ పేషెంట్లు మనం చూస్తే మోర్ దెన్ 40% నాన్ కార్డియాక్ కాజెస్. సో మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. వీటిల్లో ఏ ఉన్నా కూడా వాళ్ళకి పాల్పిటేషన్స్ వస్తాయి. కార్డియాక్ కాజెస్, లైఫ్ థ్రెటనింగ్ కాజెస్ లెస్ దెన్ 10%. ఏదైనా వాల్వ్ ప్రాబ్లం ఉందా, లేకపోతే బాగా వేగంగా కొట్టుకోవడం ఉందా, అర్థీమియాస్ అంటారు. కొంతమందికి వేగంగా కొట్టుకోవడం, వాళ్ళకి షాక్లు ఇవ్వాల్సి వస్తుంది, సిపిఆర్ చేయాల్సి వస్తుంది. లేదా గుండె లోపల రక్తనాళాల్లో బ్లాకేజీల వల్ల పాల్పిటేషన్స్ రావడము, లేదా కవాటాలు లీకేజీ, లేదా కవాటాలు మూసుకోపోవడం వల్ల వచ్చే పాల్పిటేషన్స్, ఇవన్నీ కార్డియాక్ కాజెస్. మామూలుగా విశ్రాంతి తీసుకునేటప్పుడు గుండె తక్కువగా కొట్టుకుంటుంది. అదే తొందరగా నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు అడ్రినాలిన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రసరించటంతో గుండె స్పందనలు పెరుగుతాయి. ఇలా గుండె వేగంగా కొట్టుకోవటాన్ని గుండె దడగా పేర్కొనవచ్చు. ఇది కొన్ని నిమిషాలు లేదా గంటల నుంచి ఒక్కోసారి కొన్ని రోజులు కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధికంగా వచ్చే గుండె తరంగాలు గుండె సైనస్ నోడ్ నుంచే కాకుండా గుండెలోని వేర్వేరు ప్రదేశాల నుంచి రావచ్చు. అంతేకాదు కొన్నిసార్లు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అదనంగా ఏర్పడిన తరంగాలు అనియంత్రితంగా గుండెకు చేరి గుండె దడకు కారణం కావచ్చు. గుండె దడగా ఉంటున్నప్పుడు గుండె నుంచి రక్తం పంపింగ్ కావటం తగ్గుతుంది. దీంతో ఆక్సిజన్ తగినంత అందక ఆయాసం, తల తిరగటం, కొన్నిసార్లు స్పృహ కోల్పోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. గుండె దడగా ఉంటున్నప్పుడు గుండె తరంగాలను ఈసీజీ ద్వారా రికార్డు చేయటం ద్వారా గుండె స్పందనలు మామూలుగా ఉన్నాయా లేక అసాధారణంగా ఉన్నాయా అన్నది నిర్ధారణ చేయొచ్చు. మొట్టమొదటి టెస్ట్ ఈసీజీ, 12 లీడ్ల ఈసీజీ, 12 లీడ్ ఈసీజీ, కంప్లీట్ ఈసీజీ అండ్ గుండెకి 2D ఈకో. సో ఎన్ని కవాటం ఏమైనా లీక్ అవుతుందా, లేకపోతే ఏమైనా వెజల్స్ ఏమైనా అబ్నార్మల్గా లావుగా ఉన్నాయా, లేదా ఏదైనా కవాటం మూసుకుందా, వాల్వ్ రిలేటెడ్, ఏదో పంపింగ్ తక్కువ ఉందా, పంపింగ్ ఎలా ఉంది, మసిల్ ఎలా ఉంది, గుండె యొక్క కండరం ఏమైనా వాపుగా ఉండడం వల్ల ఏమైనా పాల్పిటేషన్స్ వస్తున్నాయా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్లడ్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ ఈసీజీ, తర్వాత గుండె 2D ఈకో, మినిమం బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. ఇవి చేసిన తర్వాత ఇంకా ఏదైనా చేయాలా
అనేది వీటిల్లో తెలిసింది మనకు ఆల్రెడీ అంటే దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ ఇస్తాం, తగ్గుద్ది. లేదు అనుకుంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఇది అంతా చేసిన తర్వాత కూడా రావట్లేదు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తుంది అనుకుంటే హోల్టర్ మానిటరింగ్ అని పెడతామండి. 3 రోజులు కంటిన్యూస్గా మన హార్ట్ బీట్ అనేది మన ఈసీజీ వచ్చినట్టు క్యాప్చర్ అవుతూ ఉంటుంది, హోల్టర్ మానిటరింగ్. సో ఇలాంటివి టెస్టులు చేస్తూ ఉంటాం. గుండె దడ ఎంతకీ తగ్గనప్పుడు, అదుపులోకి రానప్పుడు మాత్రమే చికిత్స అవసరమవుతుంది. చికిత్సలో భాగంగా మందులు వాడటం, అవసరమైతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. 90% వ్యక్తుల్లో కేవలం మందుల ద్వారానే గుండె దడను నియంత్రించవచ్చు. మందులతో కూడా గుండె దడ తగ్గనప్పుడు అబ్లేషన్ పద్ధతి ద్వారా గుండెలోని ఏ స్థానం నుంచి అధికంగా విద్యుత్ తరంగాలు తయారవుతున్నాయో గుర్తించి ఆపై కెథటార్ సాయంతో రేడియో తరంగాలను పంపి గుండెలో షార్ట్ సర్క్యూట్ని సరిచేస్తారు. ఈ అబ్లేషన్ చికిత్స చాలా సురక్షితమైనది కూడా. పైగా గుండె దడను నియంత్రించడానికి ఒకసారి అబ్లేషన్ చికిత్స చేయించాక ఇక జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే కొన్నిసార్లు అబ్లేషన్ చికిత్స చేశాక ఆ తర్వాత గుండెకు సరఫరా అయ్యే రక్తాన్ని పలుచబరచడం కోసం ఆస్పిరిన్ మందును వాడాల్సి ఉంటుంది. పాల్పిటేషన్స్కి ట్రీట్మెంట్ మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఏదైతే కారణం వల్ల పాల్పిటేషన్స్ వస్తున్నాయో ఆ కారణాన్ని మనం ట్రీట్ చేయాలి. బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, బ్లడ్ పెరిగిందంటే పాల్పిటేషన్స్ తగ్గిపోతాయి. థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వచ్చింది, థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే పాల్పిటేషన్స్ తగ్గుతాయి. నిద్రలేమి వల్ల వస్తుంది, ప్రాపర్గా స్లీప్ ప్యాటర్న్ ఒకసారి రిథమ్ వచ్చింది అంటే మాత్రం ఆటోమేటిక్గా పాల్పిటేషన్ తగ్గుతాయి. గుండె పరంగా ఎవరికైనా స్లో హార్ట్ బీట్ వస్తుంది అనుకుంటే మాత్రం పేస్ మేకర్ ఏమైనా అవసరం పడితే పేస్ మేకర్ వేస్తే వాళ్ళకి పాల్పిటేషన్స్ తగ్గుతాయి. ఒకవేళ ఫాస్ట్గా హార్ట్ రేట్ వస్తుంది, వేరియస్ కారణాలు ఉంటాయి ఫాస్ట్ హార్ట్ రేట్కి. సూప్రావెంట్రికులర్ టెకికార్డియా అని, వెంట్రికులర్ టెకికార్డియా అని చెప్పేసి. సో సూప్రావెంట్రికులర్ టెకికార్డియా అలాంటివి అయితే ట్యాబ్లెట్స్తో తగ్గుద్ది. వెంట్రికులర్ టెకికార్డియా అయితే అవసరమైతే హార్ట్లో డీఫిబ్రిలేటర్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది, ఐసీడీ. సో అది మనం నిర్ధారించి ఆ పేషెంట్కి ఏదైతే సూటబుల్, ఏదైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ పాల్పిటేషన్స్ తగ్గించడానికి, సో ఆ పేషెంట్కి ఉన్నటువంటి కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. గుండె దడ అన్నది చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికి కనిపించే అంశమే. ఇది కేవలం మానసిక ఆందోళన వల్ల కూడా జరిగే అవకాశాలే ఎక్కువ. ఇలాంటప్పుడు వచ్చే గుండె దడ చాలా తాత్కాలికం. దీనికి ఎలాంటి చికిత్స కూడా అవసరం లేదు. కాకపోతే ఈ ఇబ్బందిని అధిగమించటానికి ఆందోళనను నియంత్రించుకునేలా యోగా, ధ్యానం వంటి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. ఇక ఇతరత్న జబ్బుల మూలంగా గుండె విద్యుత్ వ్యవస్థలో అపశృతుల మూలంగా గుండె దడ సమస్యగా మారినప్పుడు మాత్రం మందులు వాడటం, అవసరమైతే అబ్లేషన్ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.